స్వాగతం. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం తెనాలి. నన్ను ఆపడానికి మీరెవరు? పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి ఐతానగర్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పల్నాడు జిల్లాకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న శివకుమార్ను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. నన్ను ఆపడానికి మీరెవరు అంటూ పోలీసులపై శివకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా భారీగా మోహరించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పల్నాడు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోతున్న తరుణంలో పరామర్శకు వెళ్లొద్దంటూ పోలీసులు తన ఇంటిని చుట్టుముట్టడం దుర్మార్గమని తెనాలి మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. నోటీసులు స్వీకరించడానికి నిరాకరించినందుకు ఇంటి వద్ద పోలీసులు హడావిడి సృష్టించారని తెలిపారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని తన నివాసంలో దాచారంటూ పోలీసులు అక్రమంగా ఇంట్లోకి చొరబడడం అన్యాయమన్నారు. మంత్రి మనోహర్ ఈ ఘటనపై స్పందించాలన్నారు. పోలీసుల అకృత్యాలపై మంత్రి మనోహర్ విచారణ చేపట్టాలన్నారు. వైఎస్ఆర్సీపీ బాధ్యతతో వ్యవహరిస్తుందని పార్టీ నాయకులంతా చట్టానికి లోబడి ఉంటామన్నారు. 6:30కి ఐతానగర్లో ఉన్న నా స్వగృహానికి జనాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, తప్పులేదు, పోలీసులకు అబాయిస్తుంటుంది, ముఖ్యమైన నాయకులందరినీ ఇచ్చేయచ్చు. తెనాల్లో ఇష్యూ ఏం లేదు. పోనీ గుంటూరు జిల్లాలో ఉందా? నేను ఏమడుగుతున్నాను, తెనాల్లో ఇష్యూ ఉంది, డెఫినెట్గా పోలీసులకు హక్కు ఉంటుంది. సార్ ఇలా ఇష్యూ ఉంది సార్, మీరు కూడా వెళ్తే కొంచెం ఏదైనా గొడవ అవుతాయి, తప్పే ఉందంటాం. ఎందుకంటే శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉంటుంది. కాబట్టి ఆ ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు సహకరించమని అడుగుతూ ఉంటారు. దాంట్లో తప్పేం లేదు. అసలు ఏ ఇష్యూ లేకుండా ఏం లేకుండా కాకాని గోవర్ధన్ రెడ్డిని మా ఇంట్లో దాచిపెట్టాను రావటం ఏంది? ఎంత దుర్మార్గంగా జరుగుతుంది చూడండి. నేను మనోహర్ గారికి కూడా దీని మీద ఎంక్వైరీ చేయమని చెబుతున్నా. మనోహర్ గారు మళ్ళీ చెబుతున్నా, నేను గత 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ రోజు ఇలాంటివి జరగల. ఈ రకమైనవి కనుక మీరు ప్రోత్సహిస్తే మేము కూడా చేయాల్సి వస్తుంది. ఇటు పోలీసులతో భయపెడతారా ఏంటి? మాకు హక్కు ఉంది. ఏం హక్కు ఉంది అంటున్నావు? పోలీసులకి ఏం సపరేట్ రాజ్యాంగం ఉందా? ఏం హక్కు ఉంది? క్రిమినల్స్ దగ్గరికి వెళ్ళు, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళు, చూపిస్తారు ఎప్పటి నుంచి మీ దందాలు మొత్తం. ఒక్కొక్క స్టేషన్లో ఏం చేస్తున్నారు తీనా? ఎవడెవడు లంచాలు తింటున్నారో చూపిస్తారు ఎప్పటి నుంచి. ఏంది ఇది? దౌర్జన్యంగా నా కారుకి అడ్డంగా ఏం చేస్తావు? మేము వెళ్ళనీయమంట. నేను మళ్ళీ అడిగా, ప్రాబ్లం ఏంటి? నేనేమన్నా పల్నాడులో మా పార్టీ ఎక్స్ఎమ్మెల్యేని ఈ రకంగా చేయటానికి పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తూ ఉంటారా? ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇళ్ల మీద పోలీసులను పంపటం అసలు చూడండి. కాజు ఏం చెబుతున్నారో విచిత్రంగా ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి మా ఇంట్లో దాచానని చెప్పి వచ్చారు పోలీసులు. ఏంది ఈ దుర్మార్గం తెనాల్లో? నేను అదే స్పష్టం చేశాను, నేను నోటీస్ తీసుకోను. మీకు అనుమానం ఉండి నేను పల్నాడు వెళ్తున్నానని మీకు అనుమానం ఉంటే నేను వెళ్తలేదు, వెళ్తే అరెస్ట్ చేసుకోమన్నా. నేను స్పష్టంగా చెప్పా, నేను వెళ్తల్లా, వెళ్తే అరెస్ట్ చేసుకోండి అని. నోటీస్ తీసుకోండి అంటాడు. మాకు హక్కు ఉందంటాడు. నువ్వు కదలటానికి వీల్లేదంటాడు. దౌర్జన్యం చేస్తున్నాడు. ఏం చేస్తావు దౌర్జన్యం? ఏం చేస్తారు దౌర్జన్యం? ఈ సంస్కృతి మరి తెనాల్లో తీసుకురా మాకండి. చాలా తప్పు ఇది. ఏ రోజు మేము 5 సంవత్సరాల్లో మనోహర్ గారి ఇంటికి నోటీసులో, మనోహర్ గారికి హౌస్ అరెస్ట్లో మేము ఎప్పుడు పెట్టలా. నేను చేయలే ఇప్పుడు ఆ పనిలో. ఆయన స్వేచ్ఛగా తిరిగాడు, స్వేచ్ఛగా మీటింగులు పెట్టుకున్నాడు, స్వేచ్ఛగా ప్రోగ్రాంలు పెట్టుకున్నాడు. ఇదేందా పోలీసులు చేతిలో పెట్టుకొని
రాజకీయ నాయకుల ఇళ్ళకి పంపించడం ఏంది? ఏ నీచమైన సంస్కృతి ఇది? నేను డైరెక్టర్ మనోహర్ గారిని అడుగుతున్నా, మనోహర్ గారు, మీ పోలీసులు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. నేను మళ్ళీ చెబుతున్నా, ఒకవేళ పోలీసులకు గనక లా అండ్ ఆర్డర్ సమస్య ఉండి, తెనాల్లో లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది, అయ్యా శివకుమార్ గారు మీరు బయటికి రావద్దు అంటే నేను ఒబే చేస్తా. తప్పేముంది? చట్టానికి విరుద్ధం కాదు, తప్పకుండా ఆనర్ చేస్తాం. ఎక్కడో పల్నాడు జిల్లా మాచర్లో జరిగే ఇష్యూని మేము వెళ్తారని మీకు అనుమానం, ముందొచ్చి అరెస్ట్ కోసం కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని మా ఇంట్లో దాచాలని చెప్పి ఇంట్లో పోలీసులు రావటం అనే దుర్మార్గాన్ని ఖండిస్తూ ఉండా. మీరు ఈ రకంగా ఏదో వైఎస్ఆర్ పార్టీ లీడర్నే కంట్రోల్ చేస్తామంటే సమస్య లేదు. రెట్టింపు ఉత్సాహంతో ఇంతకన్నా ఎక్కువ చేస్తాం. దయచేసి మానుకోండి. పోలీసులు కూడా చెబుతున్నా నేను, తెనాలి చాలా ప్రశాంతమైన వాతావరణం. ఈ రాజకీయాలు ఇక్కడ ఉండేవాళ్ళం మేము. మాది ప్రాపర్ తెనాలి, శివన్న లోకల్. నేను ఇక్కడవాడిని. ఇక్కడ ఈ రాజకీయ వాతావరణాన్ని కాపాడేవాడిని. అనవసరంగా గొడవలు ఇంకోటో పెంచేవాడిని కాదు. ఏదో మీ ఉద్యోగాలు దీనికోసమో ఇంకో దానికోసమో రాజకీయ నాయకులు ఎలా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మార్చుకునేట్టు చేస్తాయి సిచ్యువేషన్స్. రాజకీయాల్లో ఓ రాజకీయ నాయకుడి కంటే హోదా ఉంటుంది, ఓ గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని హోదాన్ని నిలబెట్టుకునే రాజకీయం చేస్తున్నాం మేము, చీపుకు కాదు. ఆ హోదాని గౌరవాన్ని నిలబెట్టుకొని రాజకీయం చేస్తూ ఉంటాం. సమాజం పట్ల బాధ్యతతోనే వ్యవహరిస్తాం మేము. రాజకీయ నాయకులు ఇళ్ళకి మీ ఇష్టం వచ్చినట్టు మీరేదో ఊహించుకొని ఏందే కాకాని గోవర్ధన్ రెడ్డిని దాచానని నువ్వు చెబితే వచ్చి మేము ఇల్లు తలుపులు తీసి మీకు గదులు చూపించాలా? అదేమంటే మాకు రైట్ ఉందంట. ఏం రైట్ ఉందా నీకు? ఏం రైట్ ఉందా? సీఏకే రైట్ అంట. రైట్ పోలీసులు అయితే దయచేసి మానుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.